ఇప్పటివరకు వాటికి ఆ పన్ను నుంచి మినహాయింపు ఈ నెల 7తో ముగిసిన జీవో కాలపరిమితి రవాణా శాఖ తదుపరి ఆదేశాలు ఇవ్వని టీడీపీ సర్కార్ దీంతో కొత్తగా వీటిని కొనుగోలు చేస్తే 12% పన్నుపోటు కాలుష్యాన్ని నివారించేందుకు వీటిని ప్రోత్సహించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదన రోడ్డు ట్యాక్స్ బాధుడు వేస్తున్నారు. ఇంతకుముందు జగన్ అయితే తీసేశారు. ఇదైతే నాకు ఉన్న అవగాహన మేరకు పచ్చి అబద్ధం. అంటే వీళ్ళు వేస్తుండొచ్చు. జగన్ సర్కార్ హయాంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ట్యాక్స్ వసూలు చేశారు, రోడ్ ట్యాక్స్ ఖచ్చితంగా. అక్కడ ఎవడో కూడా మరి ఆ జీవో నోట్లో పెట్టుకున్నారో లేకపోతే ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు, మడిచి ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు, కానీ జీవో అయితే ఏది అమలు కాలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని చెప్పి అప్పుడు వెళ్తే షాప్కి ఈ రోడ్ ట్యాక్స్ ఉందన్నారు. తెలంగాణలో రోడ్ ట్యాక్స్ లేదు. అప్పుడు రోడ్ ట్యాక్స్ అక్కడ లేకుండా చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పుడు రోడ్ ట్యాక్స్ వేశారు. మేబీ 2 వీలర్స్కి ఏమన్నా వేశారేమో, ఎగ్జామ్షన్ ఇచ్చారేమో. 4 వీలర్లకి అయితే రోడ్ ట్యాక్స్ అప్పుడు కూడా నడిచింది. 2 వీలర్ల సంగతి అయితే నాకు ఐడియా లేదు. ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు తీసేస్తున్నారు, రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. మేబీ 2 వీలర్కి ఏమో, 2 వీలర్కి ఇచ్చి ఉన్నారేమో. 4 వీలర్కి మాత్రం జగన్ టైంలో కూడా రోడ్ ట్యాక్స్ వేసినటువంటి మాట వాస్తవం. లేకపోతే ప్రైవేట్ వర్షన్